సార్ అంటే కొంతమంది మీ సినిమాలు చూస్తారు, ప్రతి వాళ్ళు నవ్వుకుంటారు. బట్ కొంతమంది మాత్రం ఏదో మేకపోతు గాంభీర్యం లేక లేకపోతే రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. బట్ ఈ సినిమా మొత్తం ఆ మరక ఏదన్నా ఒక మరకుంటే దాన్ని కూడా దూరం చేసేసింది అనుకోవచ్చా? అదే చెప్తాను కదా, ఎందుకు ఈ సినిమా నాకు ఎంత స్పెషల్ అంటే ఎన్నో క్వశ్చన్స్ కి, ఎన్నో ప్రశ్నలకి, ఎన్నో కమెంట్స్ కి ఈ సినిమా ఆన్సర్. అవును సార్. ఇంతకు మించి ఏం చెప్పగలను నేను సమాధానం? సో ఇంత ఇంత గట్టిగా, ఇంత ఎక్కువగా, ఇంత గట్టిగా, ఇంత రీసౌండ్ వచ్చే సమాధానం చెప్పింది ఫిల్మ్. అండ్ మోర్ దాన్ 200-250 crores వరకు వెళ్తుంది గ్రాస్ అంటే. ఇట్స్ లైక్ ఇంతకు మించిన సమాధానం ఎవరికి దొరకదేమో అనుకుంటున్నాను. ఎస్, దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ ఈస్ దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ దే ఆర్ వాచింగ్ దిస్ కంటెంట్ ఇన్ ఎ బిగ్ వే అండ్ వెరీ బిగ్ వే. సో అంత బిగ్ వే అనేది ఇందాక మీరు అడిగినట్టు చాలా చోట్ల రికార్డ్ కలెక్షన్ తీసుకొచ్చే అంత బిగ్ వే. కాబట్టి ఇకపై వాటిని నేను ముందే పట్టించుకోను, ఇకపై పట్టించుకోవాల్సిన అవసరం. ఇక సమాధానం అడిగేవాళ్ళు కూడా ఇంక నుంచి ప్రశ్నలు కూడా రావు, అంతే. మీరు సమాధానం ఎప్పుడు చెప్పక అంటే అది మనం ఆపలేమండి. వేసేవాళ్ళు ఇప్పుడు వేసేవాళ్ళు ఎప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా దొరుకుతారో ఎదురు చూస్తుంటారు, అంతేగాని వాళ్ళు పరివర్తన వచ్చి తెలుగు సినిమా హీరో విలన్లో చివరిలో మారిపోయినట్టు ఆహా అనే మార్పే రాదండి. అసలు సమస్య లేదు. ఇంకా ఇంకా ట్రిగ్గర్ అవుతాడు, హిట్ వచ్చిందా నెక్స్ట్ చూస్తారా అని ట్రిగ్గర్ అవుతాడు తప్ప పాపం అనిల్ అనే రియలైజేషన్ సమస్య లేదు. హేట్ చేసే వాళ్ళు ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అమాంతం ప్రేమ వచ్చేటువంటి ఇంపాసిబుల్. ప్రేమ వచ్చేది కదా సార్. అంటే ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత సైలెంట్ అవుతారు. సైలెంట్ అవడం కాదు, బెడ్రూమ్ లోకి వెళ్ళి మొత్తం తలుపులన్నీ వేసుకుని అదే సినిమాలు అంటారు, కొట్టుకుంటారు చూసారు. నేను తప్పు చేసాం అని చెప్పి అలా నాకు అసలు వాళ్ళ మీద ఆలోచించి ఆ శక్తి కూడా నేను కోల్పోదలుచుకోలేదు. ఇట్స్ లైక్ దేర్ ఫన్. ఇది వాళ్ళు ఇంకో రీతిలో ఫన్ కోరుకుంటారు ఇప్పుడు. సో లెట్ దెమ్ హ్యావ్ ఫన్. నాకు వాళ్ళ మీద కంప్లైంట్ లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. వాళ్ళకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ అది కూడా ఇస్తున్నారు మీరు, వాళ్ళని కూడా సంతృప్తి పరుస్తున్నారు ఏదో రకంగా. అయితే యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అంటే 200 కోట్లు 250 కోట్లు అంటున్నాం, మినిమం 300 కోట్ల వరకు రీచ్ అయ్యి ఉంది సార్ గ్రాస్. అంటే నెక్స్ట్ ఆటోమేటిక్ మీ నెక్స్ట్ సినిమా బడ్జెట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 100 కోట్ల పైన బడ్జెట్ ఫస్ట్ టైం పెట్టాల్సి వస్తుంది కదా. సో మరి ఏదన్నా మీకు ప్రెజర్ క్రియేట్ చేస్తే బడ్జెట్ అనేది ఎప్పుడు మేకింగ్ కి ఎక్కువ తీసుకోనండి. మేకింగ్ కి సినిమాకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి, మన మార్కెట్ నంబర్ ఎంత ఉంది, ఎంతవరకు ల్యాండ్ అవుతుంది, ప్రాపర్ గా స్కెచ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని నేను సినిమా చేస్తాను. సో మేకింగ్ కూడా ఈ సినిమాకి ఎంత అవసరమో అంతే చేసుకునేంత. సో అనవసరమైన బర్డెన్ ప్రొడ్యూసర్ కానీ రిలీజ్ ముందు అనవసరమైన బర్డెన్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఉండకూడదు అనేది నేను బిలీవ్ చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి, అలాగే మేకింగ్ క్వాలిటీ కూడా తగ్గకూడదు. సో వీటికి బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీయాలి. సో ఎవ్రీ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దట్ ఓన్లీ. ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఐ విల్ డూ లైక్ దట్. అంటే మీకు సక్సెస్ రావడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా ఏంటంటే, జనరల్ గా డైరెక్టర్ అంటే మనం తీసేసుకున్నాం, ప్రొడ్యూసర్ ఎంతైనా పర్లేదు, ఇంత బడ్జెట్ పెట్టాం ఇంత అని చెప్పుకోవడానికి ఉంటుంది కానీ, బట్ మీరు వాళ్ళని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక సక్సెస్. ప్రతి ఫిల్మ్ కి అది నేను నా ప్రైమరీ లిస్ట్ లో ఉంటుంది. ఫస్ట్ బడ్జెట్ ఎంతలో చేయాలి అనేది ఫస్ట్ అది పట్టుకొని వెళ్తాను నేను. +5 -5 లో ఉంటుంది. పెరిగితే ఒక 3-4 కోట్లు పెరుగుద్ది, లేదా తగ్గితే ఒక 2-3 కోట్లు తగ్గుతుంది.